Brought to you by V-Guard. పాటు ఒక నిరంకుశ వైఖరితో ఒక పొగరుపోతనంతో అధికార దుర్వినియోగంతో ఒక దోపిడీ విధానంతో 4 నెలల క్రితం ప్రజల ముందుకు వస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్పింది. 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వారి సంఖ్య పడ్డది. ఆ 39లో 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే సంఖ్య 0. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం. ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకి డిపాజిట్ కళ్ళంతా చెప్పి మనం చేస్తున్నాం. గతంలో మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసినప్పుడు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 4.5 లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే నెంబర్ 1 నిలబడ్డాం. అమ్మా లేడీస్, మీరు అవసరం ఉంటే మీరు ముందుకు లోపల రండి, వాళ్ళకి ప్రత్యేక కుర్చీలు వేయండి. అమ్మాయించమ్మా సంపత్ కుర్చీలు లేపేయించి వాళ్ళకి ఆడలేకండి. ఆడ నిలబడ్డ వాళ్ళు మళ్ళీసారి చెప్తున్నా, లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ రండి. ఆ లెఫ్ట్ సైడ్ చివరిలో కొన్ని కుర్చీలు ఉన్నాయి. ఏ విధంగా అయితే కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమంలో భారతదేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నెంబర్ 1గా నిలబడ్డమో అదే విధంగా తమ్ముడు ప్రియమిత్రుడు రఘువీరారెడ్డికి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నుంచి భారతదేశంలోనే 542 పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపియవలసిందిగా మీ అందరికీ నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. దానికి ఈ 19 రోజులు మీరు కష్టపడాలి. స్వతంత్రం తర్వాత 75 ఏళ్ల పాటు భారతదేశంలో అన్ని విధాలుగా పార్లమెంటరీ డెమోక్రసీ పూర్తి స్వేచ్ఛతో స్వాతంత్రంతో ముందుకు పోయినాం. పార్లమెంటు అసెంబ్లీసు ఒక ప్రజాస్వామ్య స్వేచ్ఛతో ముందుకు పోయినాయి. ఇప్పుడు అట్లా లేదు. నేను ఎంపిక చెప్తున్నా, పార్లమెంట్ లో అసలు ఈ బీజేపీకి సిగ్గుండాలి. మొన్న లాస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ లో 145 మంది ఎంపీలను సస్పెండ్ చేసిండ్రు. పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కుతున్నారు. అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అంతా కూడా బీజేపీ భారతదేశంలో మొత్తం వాళ్ళే చేస్తారు. Brought to you by V-Guard.